దేశంలో ప్రతి చోట బీజేపీ ఓట్ చోరీ చేసిందన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. కాజీపేటలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ ఓట్ చోరీ చేసి మూడోసారి అధికారంలోకి వచ్చిందని అన్నారు. బీహార్ రాష్ట్రంలో ఓట్ చోరీని రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని గుర్తు చేశారు. ఓట్ చోరీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సిగ్నేచర్ క్యాంపెయిన్కు ఈరోజు కాజీపేట నుంచి ప్రారంభించడం ఉంది. మరి ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్లో ముఖ్య ఉద్దేశాలు, ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటై ఓట్లని, ఇక్కడ ఉదాహరణకు తెలంగాణ ఉన్నదనుకుందాం, మహారాష్ట్ర నుంచి కానీ పక్కన ఒడిశా నుంచి కానీ అని తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు నమోదు చేయించడం, దీనిని అతి భయంకరంగా ప్రజాస్వామ్యంపై దాడిగా రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశవ్యాప్తంగా బీహార్ ఎలక్షన్స్ వస్తాయి అంటే మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని అక్కడికి పోతుంటారు. అక్కడ సుమారు 1 కోటి దాకా ఓట్ల చోరీ పాల్పడినట్టు రుజువైంది. ఒక్కొక్క ఇంట్లో 200, 300 ఇండ్లు, 200 ఒక్కొక్క ఇంట్లో 200, 300 ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది. మరి వీటన్నిటి మీద ఈసీ నిర్ణయం తీసుకోవాలని ఎన్ని కంప్లైంట్లు చేసినా, ఏది చేసినా ఈసీ కూడా ఆ యొక్క ప్రభుత్వానికి లొంగిపోయి వారికి ఉన్న బాధ్యతలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారు. మరి దీని మీద తిరుగుబాటు చేయడానికి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇవాళ కాజీపేట చౌరస్తాల నుంచి ప్రారంభించి 62, 63 డివిజన్లు ప్రారంభించి 26 డివిజన్లు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్కు ఈరోజు